హలో ఎవ్రీవన్, ఈరోజు మేము హరిద్వార్కి వచ్చాము. హరిద్వార్లో ఉన్న చండీ ఘాట్ దగ్గర ఉన్నాము. సో హరిద్వార్ అనేది ఢిల్లీకి 239 కిలోమీటర్స్లో ఉంది. సో ఇది ఢిల్లీ నుంచి రావడానికి కార్లో 4 hours 13 minutes పడుతుంది. ఇక్కడ నుంచి ఇది ఓవరాల్ వ్యూ. ఇది ఇక్కడ ఈ ఒక కొండ దగ్గరేమో ఇది చండీ మాతా దేవి టెంపుల్. ఇదండి, రోప్ వే ద్వారా వెళ్ళాలి. ఇంకోవైపు వచ్చేసి మానసాదేవి టెంపుల్ ఉంటుంది. ఇది చండీ ఘాట్ మెయిన్ ఎంట్రన్స్. ఇది చండీ ఘాట్, ఇది మెయిన్ గేట్. ఇది లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి గంగా స్నానం చేసి తర్వాత చండీ మాతాని దర్శించుకుంటారు. సో లోపల చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పెద్ద ఘాట్. ఇది వ్యూ కూడా చాలా బాగుంటుంది. హారతి మాత్రం, గంగా హారతి మాత్రం హరికపౌలిలో జరుగుతుంది. సో ఇది చండీ ఘాట్. ఇది చండీదేవి టెంపుల్కి వెళ్తుంటే మామూలు బ్రిడ్జ్ దగ్గర మెయిన్ గంగా ప్రవాహం ఉంటుంది. అక్కడ ఇది వస్తుంది మనకి. ఇక్కడ మనం కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంది ఇక్కడ ఫస్ట్ గంగా స్నానం చేసి అందరు మానసాదేవి టెంపుల్ ఇంకా చండీ మాత టెంపుల్కి వెళ్తారు. దిస్ ఈస్ వాట్ నిఖిల్, చండీ ఘాట్. हरिद्वार, we are in Haridwar Chandi Ghat. गंगा मैया की जय, जय बोलो गंगा मैया की. निखिल, you come here, निखिल. నిఖిల్ మావాడు ఇక్కడ గంగలో మోటార్ పడతానని వెళ్ళి పట్టి తీసుకొచ్చాడు. మళ్ళీ వెళ్ళి పడతాను అని అక్కడికి వెళ్ళి కింద చెప్పేదైతే ఉందో దాని మీద కాలేసి పడిపోయాడు దానిలో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాగా పాసిబట్టి ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం రోప్వేలో చండీ మాతాదేవి టెంపుల్కి వెళ్ళాలి. నడిచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము రోప్వే ద్వారా వెళ్తున్నాము. ఈచ్ పర్సన్కి వచ్చేసి 170 రూపీస్. 350 రూపీస్ అయితే కనుక మానసాదేవి ఈచ్ పర్సన్కి 350 రూపీస్ కాస్ట్ పెడితే కనుక మనం మానసాదేవి టెంపుల్ దగ్గర కూడా రోప్వే ఉంటుంది. అది ఇది రెండు కలిపి వెళ్ళొచ్చు, కానీ టికెట్ అయితే ఉండాలి, లేకపోతే ఫోన్లో ఫోటో తీసుకోండి. సో అది కింద పాయింట్. అక్కడి నుంచి మేము రోప్వేలో వెళ్ళాము ముగ్గురు. సో ఇది చండీ ఘాట్ నుంచి టెంపుల్ 5.3 కిలోమీటర్స్. ఒక కొండ మీదేమో చండీ మాత ఉంటుంది, ఇంకో కొండ దగ్గరేమో హరిద్వార్లో మెయిన్గా మానసాదేవి టెంపుల్. సో ఇక్కడ మెయిన్గా హరిద్వార్లో చూసేది మూడు. ఒకటి చండీ మాత టెంపుల్, మానసాదేవి, ఇంకా చండీ ఘాట్. చండీ మాతా మందిర్. మనం రోప్వే విధంగానే ఇటు స్ట్రైట్గా షాప్స్ ఉంటాయి. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తాం. టెంపుల్ లోపల కూడా మళ్ళీ మనము లోపలికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఎక్కిన తర్వాత అప్పుడు మా చండీ మాత వస్తుంది. కావాలంటే మనం పక్కన వ్యూ అయితే ఉందో అది కూడా చూడొచ్చు. ఇదంతా క్యూలో వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా పెద్ద క్యూ అండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం పైకి వెళ్తాము, చండీ మాతాని దర్శించుకోవచ్చు. హరిద్వార్లో ముఖ్యంగా ఫస్ట్ మనం చూడాల్సింది చండీ మాత మానసాదేవి మందిర్, ఇంకోటి హరికపౌరిలో ఈవినింగ్ హారతి, చండీ ఘాట్, ఇవి ఉంటాయి ముఖ్యంగా. జై మాతాది, జై మాతాది, జై మాతాది. చండీ మాత చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఎన్ని కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి. సో మనసారా ఇక్కడ
ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకం. సో ఇక్కడ చాలా రష్ ఉంటుంది, బాగా నమ్ముతారు అమ్మవారిని. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి దీని తర్వాత వీడియోలో నేను మానసాదేవి టెంపుల్ వీడియో పెడతాను. సో మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ అందరూ కోరికలు కోరుకొని పక్కన ఏదైతే రాడ్ ఉందో దానికి అందరూ కట్టి మొక్కుకుంటారు కోరికలు తీరాలని. అవి కడుతుంది చూడండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మెట్లన్నీ దిగి వెళ్ళి మళ్ళీ మనం రోప్వేలో కిందకి వెళ్ళి అక్కడి నుంచి మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, పార్వతీదేవి రూపము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.